బాబు చెప్పే గాలి మాటలు ఎల్లో మీడియా ఇచ్చే ఎలివేషన్లు పక్కన పెట్టి వాస్తవాలను చూస్తే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. సంపద సృష్టిస్తానన్న గాలి మాట ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 చేస్తానన్న గాలి మాట ఎప్పుడో ఊపిరొదిలేసింది. బాబు చేసే విధ్వంసానికి మసిపూసి విజన్ అని మారేడుకాయ చేసి మనల్ని భ్రమల్లో ముంచేస్తుంటారు. బాబు 18 నెలల పాలనలో ఏపీ సాధించిన పురోగతి ఏ స్థాయిలో ఉందంటే అప్పుల్లో నెంబర్ 1, నిరుద్యోగంలో దేశంలోనే నెంబర్ 2, నేర చరిత్రలు ఎక్కువగా ఉన్న మంత్రులు కలిగిన క్యాబినెట్లో నెంబర్ 1, అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల్లో ఆయన నెంబర్ 1, పోలీసింగ్ లో దేశంలోనే కింద నుంచి నెంబర్ 1, ఉపాధి హామీలో జాబ్ కార్డులు తొలగించడంలో టాప్, అన్నదాతను నిండా ముంచడంలో నెంబర్ 1, ఎంఎస్ఎంఈలకు తాళాలు వేయడంలో దూకుడు, మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు తాకట్టు పెట్టడంలో నెంబర్ 1, ప్రభుత్వ భూములు 99 పైసలకే ప్రైవేటుకు దోచిపెట్టడంలో టాప్. ఇలా చెప్పాలంటే చాలానే ఉంది. కానీ ఇవేవి మన కళ్లకు కనబడకుండా ఎల్లో మీడియా అవాస్తవాలతో మన కళ్లను కప్పేస్తూ ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో ఆధారాలతో సహా ఒక్కసారి చూద్దాం. మళ్ళీ చెబుతున్నా, గాలి మాటలు కాదు, ఆధారాలతో సహా ఒక్కసారి మనం చూద్దాం. ఎస్, ముందుగా అప్పులకు సంబంధించి రైట్, అప్పుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య బడ్జెట్ అప్పులు అన్ని రాష్ట్రాలు చేసినటువంటి అప్పుల్లో ఒక్కసారి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది సార్. టాప్లో నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి అప్పులు చూస్తే 63,052 కోట్లు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఉంది 49,100 కోట్లు, తెలంగాణ 45,139 కోట్లు, రాజస్థాన్ 35,000 కోట్లు, కేరళ 30,000 కోట్లు. ఈ రకంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర. కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? టాప్లో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే. ఇది కదా సంపద సృష్టి అంటే. ఇది మనకి ఎల్లో మీడియా మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాస్తవం చూస్తే మాత్రం అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంటుంది. ఓవరాల్ అప్పులు వేరు సార్. ఆ లెక్కలు ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉంటాం. 2 లక్షల కోట్లు దాటేసింది, 2,10,000 కోట్లకు దాటి వెళ్ళిపోతూ ఉంది. 3 రకాల అప్పులు ఉంటాయి. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, మనకి సపరేట్గా ఈ రాష్ట్రానికి మాత్రమే, ఏ రాష్ట్రానికి లేని విధంగా అమరావతి అప్పులు, రాజధాని అప్పులు, ఇది సపరేట్. ఇప్పుడు ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా ముంచేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తూ ఉంటారు? ఇంటికో ఉద్యోగం అంటారు, 20 లక్షల ఉద్యోగాలు అంటారు, 30 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అంటారు, 20 లక్షల కోట్లు పెట్టుబడులు ఒకే రోజు వచ్చాయి అంటారు. అప్పుడే ఉద్యోగాలు కూడా లక్షలు ఈ ఉద్యోగాలు ఇచ్చేసామో అంటారు. కానీ నిరుద్యోగితలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒకసారి చూపించండి. అంతా ఎవిడెన్స్ ప్రకారమే మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఏంటంటే లేబర్ సర్వే. 2025 జూలై సెప్టెంబర్ వరకు నిరుద్యోగానికి సంబంధించి లేబర్ సర్వే ఒకటి రిలీజ్ అయితే, కేంద్రం రిలీజ్ చేస్తే, ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్కడుంది మన ఆంధ్రప్రదేశ్? 8.2%తో దేశంలోనే 2వ ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో ఉత్తరాఖండ్ ఉంది, 2వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నిలిపిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఉత్తరాఖండ్ 8.9% నిరుద్యోగం ఉంది, ఆంధ్రప్రదేశ్ 8.2%తో ఎక్కడుంది సార్? 2వ స్థానంలో ఉంది. 29 ఏళ్లలోపు యువత నిరుద్యోగం ఏపీలో 21% ఉంది. ఇది రాసి పెట్టుకోవాలి అందరూ. నిరుద్యోగులు రాసి పెట్టుకోండి. మీకు 3,000 రూపాయలు టంచనగా ఇంటికి వచ్చేస్తోంది కదా. 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేశారు కదా. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ 3,000 రూపాయలు ఇప్పటికి తీసుకొని వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉంటారు కదా, వాళ్ళు నోట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి అందుకుంటున్న వాళ్ళు అవసరం లేదు. నిరుద్యోగ భృతి అందుకొని ఒకరు ఇద్దరు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నోట్ చేసుకోండి. 29 ఏళ్లలోపు యువత నిరుద్యోగం ఏపీలో 21%, దేశంలో 14.8%. దేశం యావరేజ్ చూస్తే 14.8% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 21% ఉంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఎక్కడ నిలబెట్టారంటే ఆ 3,000 రూపాయలు ఇవ్వలేదు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ను 8.2%తో దేశంలోనే 2వ ప్లేస్లో నిలబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చూసారు కదా మన విజన్ ఎంత బాగుందో. అబద్ధాలు చెప్పుకుంటూ, గాలి మాటలు చెప్పుకుంటూ, ఎల్లో మీడియాలో కవరేజ్లు, ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారో
రైట్, నెక్స్ట్ ఒక్కసారి మనం అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయింది కదా సార్, ఉపాధి హామీ చూద్దాం. పాపం కూలీ నాలీ చేసుకుని ఉపాధి హామీ పొందే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఉపాధికి ఉరి వేశారు. ఏం జరిగిందంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 18.63 లక్షలు, దాదాపు 19 లక్షల జాబ్ కార్డులు కట్ చేసేశారు. 19 లక్షల మందికి అసలు ఉపాధి లేకుండా చేసిన ఘనత మన రాష్ట్రానికి మాత్రమే దక్కుతుంది. ఈ కేవైసీ ముసుగులో లక్షల కార్డులు ఏరేసేశారు. ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల ఎవరైనా ఉన్నారు అంటే కనిపెట్టి వాళ్ళ జాబ్ కార్డులు తొలగించేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎలా తొలగించాలయ్యా, దానికి కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎలా తొలగించాలంటే గ్రామ సభల్లో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి. బాబు వచ్చాక ఉపాధి కరువు, పని దినాల్లో కోతలు పెట్టారు. ఉపాధి పనులు లేక అల్లాడిపోతున్నారు లక్షలాది నిరుపేద కుటుంబాలు. ఇలా గ్రామ సభల్లో చర్చించకుండానే 18.63 లక్షల జాబ్ కార్డులు తొలగించిన ఘనత ఈ రాష్ట్రానిదే, ఆంధ్రప్రదేశ్దే. మన ముఖ్యమంత్రి గారి పాలనలో ఈ స్థాయికి ఎదిగాం మనం. ఉపాధికి ఉరి వేసేశారు. గత 40 రోజుల్లోనే మీరు లాస్ట్ ఒక ఇది ఎప్పుడిది ఈ 40-45 రోజుల్లో లాస్ట్, లేదంటే 2 నెలలు తీసుకోండి. ఈ 2 నెలల కాలంలోనే ఎన్ని జాబ్ కార్డ్స్ తొలగించారో తెలుసా? 16 లక్షల జాబ్ కార్డ్స్ ఈ 2 నెలల్లో జరిగినవే. మొత్తం చూస్తే ఏప్రిల్ నుంచి 18.63 లక్షలు. ఇది ఉపాధి లేకుండా రోడ్ల మీద పడేటట్టు చిన్న చిన్న కుటుంబాలు, కూలీనాలి చేసుకునేటటువంటి కుటుంబాలని కూడా చిదిమేస్తున్నారు మన విజన్తో, మనకున్నటువంటి దూరదృష్టితో. మనం భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించేస్తాం. కానీ 18,63,000 జాబ్ కార్డ్స్ చంద్రబాబు నాయుడు గారు ముందే తొలగించాలని ఊహించుకున్నారో ఏమో కానీ మనం ఊహించుకోలేకపోయాం. నెక్స్ట్ సార్ చూడాల్సింది, ఇన్నిట్లో టాప్లో ఉన్న మనం పోలీసింగ్లో, ఎందుకంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తూ ఉంటాం కదా. కాబట్టి మన పోలీసింగ్కి, మన పోలీస్ వ్యవస్థకి ఏ స్థాయి ర్యాంకింగ్ వచ్చిందంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే ఆ 36లో మన రాష్ట్రానికి వచ్చినటువంటి ర్యాంక్ కింది నుంచి 1వ ర్యాంక్. ఇంతసేపు టాప్లోనే నిలిపాం కదా, కింది నుంచి 1వ ర్యాంక్ తీసుకొచ్చి మన పోలీసింగ్ని, పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం కలిపి ఏ స్థాయికి దిగజార్చారో ఒక్కసారి చూడండి. 36వ స్థానంలో తల దించుకొని మన పోలీసు వ్యవస్థ తల దించుకొని నిలబడింది సార్. 16.7% అంట మనకు వచ్చిన మార్కులు. 100కి మనకు వచ్చింది 16 మార్కులు. 35 మార్కులు వస్తే పాస్ అవుతారు, కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? విజన్ అని చెప్పి ఏదో పైరుకు కూడా గాలి ఏవైపోతుందో తెలుసుకొని దాంతో డ్రోన్లు పంపించి ఏ మొక్క మీద ఏ పురుగుంది, ఎంత మందు జల్లాలి, ఏ మొక్కకి జల్లాలి, ఎంత జల్లాలి అన్నీ కూడా తెలిసిపోతాయి. కానీ మనం ఈ స్థాయిలో దిగజారిపోతున్న పరిస్థితుల్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మనకి విజన్ ఉంటుంది. ఆ విజన్ ఇందుకు పోలీసు వ్యవస్థని 36వ స్థానంలో నిలబెట్టడానికి. పోని ఒకసారి ఇది కూడా చూద్దాం, ఎక్కడెక్కడ ఎన్ని మార్కులు వచ్చాయి. 16 మార్కులు ఒకసారి చూస్తున్నాం. పరిపాలనా సంస్కరణలకు మార్కులు లెక్కన అనుకుందాం మనం. 20 మార్కులకి 8.77 మార్కులు వచ్చాయి. ఇక్కడ పర్సంటేజ్లో ఉంది, మార్కుల రూపంలో సులభంగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. నిర్వహణ సమర్థతకు 45 మార్కులకి ఈ పరీక్ష పెట్టారనుకోండి, మన పోలీసు వ్యవస్థకి 7.93 మార్కులు వచ్చాయి. 8 మార్కులు వచ్చాయి అనుకుందాం. అటు ఒక 8, ఇటు ఒక 8, 16 మార్కులు వచ్చాయి. సాంకేతిక సమాచార 25 మార్కులకి 0 మనకు వచ్చింది. నెక్స్ట్ పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయశాఖల సమన్వయం 10 మార్కులకి మనకు వచ్చింది 0. ఏ రాష్ట్రంలోనూ ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఉండకపోవచ్చాము బహుశా. నేను చూపించాను కదా అన్ని రాష్ట్రాలకి ఏ పొజిషన్లో ఉన్నాయని. నెక్స్ట్ మన క్యాబినెట్ని తీసుకుందాం సార్. మన క్యాబినెట్ని తీసుకుందాం, ఎందుకంటే వాళ్ళే కదా పరిపాలిస్తోంది. నేర చరిత్రలో మనం నంబర్ 1 పొజిషన్లో ఉన్నామని ఏడీఆర్ రిపోర్టు మనకు చెప్తోంది. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం ఏపీలో 96% మంత్రులు నేర చరిత్రలే ఉన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారి పైన 19, డిప్యూటీ సీఎం పైన 8, వాసంశెట్టి సుభాష్ 12,
అచ్చెన్నాయుడు 13, నారా లోకేష్ 17, కొల్లు రవీంద్ర అందరి పేర్లు చదవలేదు, నారాయణ 8, కొల్లు రవీంద్ర 15, రాంప్రసాద్ రెడ్డి 5, సవిత 10, వంగలపూడి అనిత 7, కందుల దుర్గేష్ 7, నిమ్మల రామానాయుడు 20, బీసీ జనార్దన్ రెడ్డి 9. సరే, ఇవన్నీ చూసుకోండి, మీరే లెక్కేసుకోండి. ఇవన్నీ 96% మంది మంత్రులు నేర చరిత్రలతో కూడినటువంటి క్యాబినెట్ కలిగి దేశంలోనే నేర చరిత్రల క్యాబినెట్ కలిగినటువంటి దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందని నేననట్లేదు, మన ఏడీఆర్ రిపోర్టు చెబుతోంది. వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్, దయచేసి ఇది ఏడీఆర్కి సంబంధించిన రిపోర్ట్ అని మాత్రమే చూడండి. వాళ్ళ అఫిడవిట్ల ఆధారంగా పూర్తి ఆధారాలతో ఏడీఆర్ చెప్పినా నేను అదే చెప్తుంది, నేను చెప్పినా అదే చెప్తాను. నెంబర్ 1 పొజిషన్లో మనం ఇక్కడ ఉన్నాం క్యాబినెట్కి సంబంధించి. నెక్స్ట్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఏదో రైతన్న నేను వస్తాను మీ ఇంటికి అని, రైతన్న కోసం కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటికి పోతారట. అప్పుడు 2014-19లో వస్తున్నా మీకోసం అన్నారు, ఈసారి రైతన్న నీ కోసం అంటున్నారు. మొత్తానికి అప్పుడు 80,000 కోట్లది 15,000 కోట్లు చెల్లించి రైతు రుణమాఫీ ఎగ్గొట్టిపోయారు. ఇప్పుడు చూడండి ఒకసారి అన్నదాత పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. వాళ్ళ ఇంటికి వస్తారంట చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ ఇళ్ళకి పోతారంట, రైతులు ఇళ్ళకి పోతారట. వీళ్ళు ఏం చేస్తారు సార్? వీళ్ళు ఏం చేస్తారు? మొక్కజొన్న రైతులు రోడ్డు పాలు. మొక్కజొన్న చూడండి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మొత్తం మొక్కజొన్న రోడ్లో పడేశారు. ఇది మొదటిది. ఇలా అనిపిస్తుంది కదా. ఇది నెక్స్ట్, పత్తి రైతుని ఎత్తిన సర్కారు కత్తి, మొత్తం పత్తి పంటంతా నాశనం చేసుకుంటున్నాడు రైతు. నెక్స్ట్ చూడండి, పొగాకు రైతులు నిలువున దగ, మొత్తం తగలబెట్టేసుకుంటున్నారు రైతులు. ఇక్కడ చూడండి, అరటి రైతు కష్టాలు అనంతం. అరటి చూడండి ఎలా పడేశారు. గిట్టుబాటు ధర ఉంటే కదా, ఏముంది సార్. నెక్స్ట్, టమాటా ధర డమాల్. బత్తాయి రైతుల బాధ పట్టని చంద్రబాబు, బత్తాయిలన్నీ కూడా వాళ్ళే పంటంతా నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మామిడి మటాష్, తిరుచానూరు మండి, మామిడికాయల మండి దగ్గర ఎట్లా పడేశారు చూడండి మామిడి. ఉల్లి రైతు కంట కన్నీరు, ఇక్కడ ఉంది కదా ఉల్లి రైతు. నెక్స్ట్, మొలకెత్తిన ధాన్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరిలోకి వెళ్తారట, అందరినీ తీసుకొని, నాయకులందరినీ తీసుకొని. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఈ పరిస్థితులన్నీ చూశాక ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి స్క్రీన్ మీద ఇవ్వండి సార్. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్. అప్పులు, నిరుద్యోగం, ఉపాధి హామీలో కోత, వ్యవసాయానికి వాత, ఇంతకన్నా విధ్వంసం ఉంటుందా? అప్పులు, నిరుద్యోగం, ఉపాధి హామీలో కోత, వ్యవసాయానికి వాత. ఇప్పుడేమో ఇంటికి పోతానంటున్నారు, అదంతా రైతుల తలరాత ఏంటో. ఇంతకన్నా విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారు చేసిన విధ్వంసం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉంటుందా? ఇంతకన్నా విధ్వంసం ఉంటుందా? ఎవిడెన్స్తో సహా చూసాం ఇంతవరకు, మనం ఆధారాలతో సహా చూసాము. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తోనే మాట్లాడుకుందాం.